హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ 2. కారు వెళ్ళి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది. భూమి ఆ ఇల్లును చూసి నోరు వెళ్ళబెడుతూ కారు దిగింది. ఆకాష్ కూడా మరోవైపు నుండి కారు దిగి భూమి దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తున్న భూమిని చూసి ఇది మన ఇల్లే అని భూమి చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు ఆకాష్. గడప దగ్గర నిల్చున్నారు కొత్త దంపతులు. సావిత్రి హారతి ఇచ్చి లోపలికి రమ్మంది. అందరూ సోఫాలో కూర్చున్నారు. పెళ్ళి బాగా జరిగింది కదూ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. భూమి మాత్రం తన తల ఎత్తి ఆశ్చర్యంగా ఇల్లంతా చుట్టుముట్టింది. పువ్వులతో అందంగా అలంకరించి ఉంది ఆ ఇల్లు. భూమికి ఏదో స్వర్గలోకం చూసినట్టు ఉంది. భూమిని గమనిస్తున్న ఆకాష్ తను ఎందుకిలా చూస్తుంది అనుకున్నాడు మనసులో. భూమి, ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది సావిత్రి. ఏం లేదు అండి, ఇంత పెద్ద ఇల్లు నేను ఎప్పుడూ చూడలేదు అంది భూమి చిన్నగా. ఇక నుండి ఇది నీ ఇల్లే అంది సావిత్రి ప్రేమగా భూమిపై చేవేసి. ఇక వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భూమి ఆకాష్ గదిలో నీకు కావాల్సిన చీరలు డ్రెస్లు పెట్టాను, ఏమి నచ్చితే అవి వేసుకో అని చెప్పింది సావిత్రి. ఆకాష్ అని గట్టిగా పిలిచింది సావిత్రి. ఆ అరుపుకి భూమి ఉలిక్కిపడి భయపడింది. భూమిని గదికి తీసుకెళ్ళు అంది సావిత్రి. భూమి దగ్గరికి వచ్చి కమ్ మై డియర్ ప్రిన్సెస్ అన్నాడు నవ్వుతూ ఆకాష్. భూమి రెండు కళ్ళు పైకెత్తి భయంగా తన చేతిలో చేయి వేసి వెళ్ళింది తన వెంట. గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు ఆకాష్. తన మెడలో ఉన్న పూలదండ తీసి బెడ్పై అలసటతో కూర్చున్నాడు. భూమి తల కిందికి దించుకొని నిల్చోనే ఉంది. కమ్ హియర్ అన్నాడు ఆకాష్. రాను అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది భూమి. రమ్మన్నానా అని కాస్త గట్టిగా పిలిచాడు ఆకాష్. ఆ గంభీరత్వానికి భయపడి కళ్ళు మూసుకొని రెండు చేతులతో చీరని గట్టిగా పట్టుకుంది. భూమి మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇంచు గ్యాప్లో దగ్గరున్నాడు ఆకాష్. తెరిచిన కళ్ళు మళ్ళీ గట్టిగా మూసుకుంది. కానీ ఆకాష్ ఊపిరి తనను తాకుతుంటే ఒళ్ళంతా చల్లటి చెమటలు పట్టేశాయి భూమికి. ఆకాష్ రెండు చేతులతో భూమి మొహాన్ని పైకెత్తి నన్ను చూడు అన్నాడు సన్నటి గొంతుతో. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఆకాష్ని. బొటనవేలుతో తన చెంపని నిమురుతూ నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదా అని అడిగాడు ఆకాష్. మళ్ళీ వెంటనే తల కిందికి దించేసింది భూమి. ఏంటి కింద ఏమైనా పారేసుకున్నావా అని అడిగాడు ఆకాష్ వెటకారంగా. ఊహు అని తల ఊపింది భూమి. ఏంటి మూగదానివా, మాటలు రావా అని గంభీరపు గొంతుతో అన్నాడు. వస్తాయి అని చాలా చిన్నగా అంటే చిన్నగా చెప్పింది. గుడ్ గర్ల్, ఇలా మాట్లాడాలి నా ముందు. సైగలు చేశావు అనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి అని వార్నింగ్ టోన్లో అన్నాడు ఆకాష్. ఆ మాట విన్న భూమి ఇంకా భయపడిపోయి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. హే, ఎందుకు అంతలా భయపడుతున్నావు? నేను యముడిని కాదు, నీ మొగుడిని అని కన్నింగా చూస్తూ అన్నాడు ఆకాష్. భూమి భయం పోగొట్టాలని బిగుసుకుపోయి నిల్చున్న భూమిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. భూమిలో ఏ చలనం లేకుండా అలాగే బిగుసుకొని నిల్చుంది. కానీ లోపల భూమికి అలజడి మొదలైంది. 2 నిమిషాల తరువాత భూమిని వదిలి తన నుదుటన చిన్నగా ముద్దు పెట్టాడు ఆకాష్.
ఆ కబోర్డ్లో నీకు కావలసిన డ్రెస్సెస్ ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు బయటకి. అతను చెప్పగానే తూచా తప్పకుండా పాటించేసింది భూమి. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన భూమి గదినంతా ఒక్కసారి స్కాన్ చేసింది. ఆకాష్ రూమ్లో లేకపోవడంతో బెడ్పై కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. సడన్గా పెళ్లి చేశారు అన్న ఆందోళన ఆయన కళ్ళల్లో కనిపించడం లేదు. ఆయనకి ముందే తెలుసా నాతో పెళ్ళి అని అనుకుంటుంది భూమి. ఆయన నాతో ప్రవర్తించే తీరు చూస్తుంటే నన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. అమెరికాలో చదువుకున్నారు కదా, అందంగా స్టైల్గా ఉండే అమ్మాయిలను నచ్చుతారు. నాలాంటి పల్లెటూరు అమ్మాయి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆలోచిస్తూ బెడ్పై తలవాల్చేసింది. పెళ్లి కారణంగా తెల్లవారుజామున లేచినందుకు తలవాల్చగానే నిద్ర పట్టేసింది భూమికి. కాసేపటి తర్వాత రూంలోకి ఆకాష్ వచ్చి పడుకుని ఉన్న భూమిని చూశాడు. భూమి మొహంపై వెంట్రుకలను పడటం చూసి ఎంతో ముద్దుగా పడుకొని ఉన్న తన భార్యని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాయో అని ఆ కురులని భూమి చెవి వెనకాల మెలిపెట్టాడు ఆకాష్. నిద్దట్లో అచ్చం టెడ్డీలా ఉన్నావు అని తన చెంపపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. ఆకాష్ కూడా చాలా అలసిపోయాడు పెళ్లి తంతు వల్ల. ఫ్రెష్ అయ్యి తను కూడా భూమిపై చేయి వేసి పడుకున్నాడు ఆకాష్. అర్ధరాత్రి అవుతుంది. భూమి చలికి వణుకుతుంది. భూమిపై చేయి వేయడంతో తను షివరైనట్టు ఆకాష్ ఫీల్ అయ్యి నిద్ర నుండి మేలుకున్నాడు. ఆకాష్ మేలుకొని భూమిని చూశాడు. భూమి చలికి వణుకుతుంది. బహుశా తనకి ఏసీ అలవాటు లేదనుకుంటా అనుకున్నాడు మనసులో. ఏసీ ఆఫ్ చేశాడు. అయినా భూమి వణకడం ఆగలేదు. భూమిపై బెడ్షీట్ కప్పి ఒక చెయ్యి తన తల కింద పెట్టి ఒక చెయ్యి తన పైన వేసి భూమి రెండు కాళ్ళని తన కాళ్ళతో బంధించి కౌగిలించుకొని దగ్గరగా పడుకున్నాడు ఆకాష్. వారి మధ్య గాలి కూడా దూరనంతా దగ్గరగా పడుకున్నారు. దాంతో భూమికి మెలకువ వచ్చి ఆకాష్ని చూసింది. ఏమీ మాట్లాడకుండా కాస్త కదులుతూ గింజుకుంటుంది భూమి. ఆకాష్ తన కౌగిలి ఇంకా గట్టిగా బిగించాడు. ఏంటి, నా నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా అన్నాడు ఆకాష్ ఓరగా చూస్తూ. భయంతో భూమికి చెమటలు పడుతున్నాయి. భూమి నుదుటన చెమటలు చూసి, నిన్ను ఏమీ చేయకుండానే ఇంత చెమటలు పడుతున్నాయి, ఏమైనా చేస్తే ఏమైపోతావో. ఏం చేస్తారు అన్నట్టుగా చూసింది భూమి ఆకాష్ కళ్ళల్లోకి. ఆకాష్లో ఏదేదో చేయాలని ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక భూమి పెదవులు తన పెదవులతో లాక్ చేశాడు. భూమి గింజుకుంటుంది. ఆకాష్ ఎంతసేపటికి వదలడం లేదు భూమిని. తన బలమంతా ఉపయోగించి ఆకాష్ పెదవుల నుండి తన పెదవులను విడిపించుకుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నాను అని కాస్త గట్టిగా చెప్పింది ఆకాష్తో. ఆకాష్ భూమిని ఓరగా చూస్తూ ఐ వాంట్ యూ అన్నాడు. ఏమీ అర్థం అవ్వక హూ అంది భూమి. నాకు నువ్వు కావాలి అన్నాడు ఆకాష్ కొంటె చూపులతో.
ఈ రోజుతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి. స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి నన్ను.